యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎవరివిడ? ధనియాల్ సార్. జ్వాల కుట్రేందో తన కుతంత్రమేందో మా కంపెనీ డిజైన్స్ జ్వాల చేతులకి ఎట్లా పోయినాయో అన్నిటికీ ఈ ధనియాలే సాక్ష్యం సార్. ఏదైనా ఉంటే ఆ బోన్లోకి వచ్చి చెప్పండమ్మా. సార్, ఏ డిజైన్ బొమ్మల కోసమైతే ఇక్కడ గొడవ జరుగుతుందో ఆ బొమ్మలు జ్వాలా మేడమ్వి కాదు సార్, అన్ని సామ్రాట్ సార్వే. అవును సార్, జ్వాలా మేడం నాకు డబ్బిచ్చి వాళ్ళ డిజైన్స్ అన్ని ఫొటోస్ తీసి తనకు పంపమంది. శ్రీవల్లి మేడం మీద పగ తీర్చుకోవడానికి శ్రీవల్లి అమ్మ ఫోన్ నుండి డిజైన్స్ పంపమంటే అన్ని ఫొటోస్ తీసి నేనే పంపించాను. అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ ధనియాలు స్వయాన సామ్రాట్ ఇంట్లో సర్వెంట్. కావాలని తనని ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తే ధనియాల అకౌంట్కి నీ అకౌంట్ నుంచి 2 లక్షలు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? అవును సార్, ఈ పని చేసినందుకు జ్వాలా మేడం నాకు 2 లక్షలు ఇచ్చింది. కావాలంటే ధనియాల అకౌంట్ చెక్ చేసుకోవచ్చు సార్. గింత ప్లాన్ చేసి గింత దాకా చేసినాక మా డిజైన్స్ మావి అని మేమెందుకు సార్ ప్రూవ్ చేసుకోవాలి? కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట జ్వాల సామ్రాట్ కంపెనీకి సంబంధించిన డిజైన్స్ ఓ మహిళ ద్వారా అపహరించి వాటిని తన కంపెనీ పేరు మీద మార్కెట్లోకి రిలీజ్ చేసే ప్రయత్నం ముమ్మాటికి నేరమని, ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందని జ్వాలకి సహకరించిన ధనియాలు సాక్ష్యం ఇచ్చినందున ఆ డిజైన్స్ సామ్రాట్ కంపెనీవే అని కోర్టు నిర్ధారించడమైనది. ఇంతటి నేరానికి పాల్పడిన జ్వాలకి ₹1,00,000 జరిమానా విధిస్తూ తనకు సహకరించిన ధనియాలతో పాటు జ్వాలకి 10 రోజులు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. This session is closed. సామ్రాట్, ఈరోజు నువ్వు గెలిచావనుకుంటున్నావేమో, కానీ గెలవలేదు. నేను ఓడిపోలేదు. 10 రోజుల్లో కాదు, రేపే తిరిగొస్తా. నువ్వు కోలుకోలేని దెబ్బ కొడతాను, చూస్తూ ఉండు. నువ్వు ఓడిపోయిన బాధలో ఉన్నావు, నేను గెలిచిన ఆనందంలో ఉన్నాను. ఇలాంటి మాటలు సహజమే. ఇక ముందైనా నాకు కనిపించకు, చచ్చిపోతావు. నానా, దీంతో మాట్లాంట్రా? దీని మొహం చూస్తేనే దరిద్రం. విర్రవీగకు సామ్రాట్.
ఈ గెలుపు నీ వల్ల వచ్చింది కాదు, ఓ ఆడదాని వల్ల వచ్చింది. నీ బిజినెస్ కూడా ఒక ఆడదాని మీదే నడుస్తోంది. ఇప్పుడు ఒక ఆడదాన్ని అవమానించావు. త్వరలో అదే ఆడదాని వల్ల నువ్వు కుప్పకూలిపోబోతున్నావు. గుర్తుపెట్టుకో. ఆల్ ద బెస్ట్. అమ్మా శ్రీవల్లి, థ్యాంక్ యూ శ్రీవల్లి. నిజంగా నువ్వే పూనుకోకపోతే ఈరోజు జరిగే నష్టాన్ని మనం ఎవరు ఊహించేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంది బావగారికి ఇది? నేనేం చేసినా? మన పక్కనున్న న్యాయంకి మబ్బులు గమ్మినాయి. గా మబ్బుల్ని జరిపేసిన అంతే. కానీ దానికొక ఆలోచన కావాలి శ్రీవల్లి. ఇంత శ్రమ కూర్చి తప్పు చేసిన మనిషిని పట్టుకొని న్యాయస్థానంలో నిలబెట్టాలంటే ధైర్యం కావాలి. నీ ధైర్యమే ఇవాళ మా అందరికి బలమైంది. అక్క, నువ్వు కూడా ఏంది గట్ల మాట్లాడుతున్నావు? ఇప్పుడొచ్చిన సమస్య ఒకళ్ళది కాదు, అందరిది, మన కుటుంబంది. అందరం కలిసికట్టుగుంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించొచ్చక్క. నేను గదే చేసిన. అమ్మా శ్రీవల్లి, నువ్వు పరిష్కరించింది కేవలం ఒక డిజైన్కి సంబంధించిన సమస్యనే కాదమ్మా. ఈ ఇంటి పరువుని, కంపెనీ రెప్యుటేషన్ని, సామ్రాట్ పేరుని అన్నింటినీ కాపాడావు. భార్య బాధ్యతని, కోడలి కర్తవ్యాన్ని సునాయాసంగా నిర్వర్తించావమ్మా. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది తల్లి. మరి అంతగా పొగడేకండి. నా కోడలికి దిష్టి తగులుతుంది. నా కోడలు తెలివైంది కాబట్టే ఇవాళ మనం ఇంత ఆనందంగా ఉన్నాం. నువ్వేం కంగారు పడకపోద్దమ్మా. శ్రీవల్లికి దిష్టి తగిలితే మార్కెట్లో ఉన్న గుమ్మడికాయలన్నీ తెప్పించి శ్రీవల్లికి దిష్టి తీసేద్దాంలే. ఏం శ్రీవల్లి, ఓ లారీ గుమ్మడికాయలు సరిపోతాయా నీకు దిష్టి తీయడానికి? అబ్బా గౌతమ్ గారు, ఇక మస్తయింది. జర మీ పొగడ్తలు ఆపుండ్రి. ఎవలెవలు ఏం తింటారో గా చెప్పుండ్రి. అందరికి కావాల్సినవి వండి పెడతా. చక్రి, చేసే పని విలువైందైనప్పుడు, సంపాదించుకున్న పేరు బరువైందైనప్పుడు, అవి చేజారిపోతున్నాయని తెలిసినప్పుడు మన బ్రెయిన్ మన ఆధీనంలో ఉండదు. నా పరిస్థితి అదే. అందుకే అందరినీ అనుమానంతో చూడాల్సి వచ్చింది. కానీ నువ్వు తప్పు చేయవని నమ్మకం ఉంది. కానీ అది నమ్మాలో లేదో తెలియని పరిస్థితి కళ్ళ ముందుంది.
అందుకే కొంత నిన్ను బాధ పెట్టాల్సి వచ్చింది. పర్వాలేదు సామ్రాట్. సమస్య మనల్ని భయపెట్టింది. ఆ సమస్యని శ్రీవల్లి పసిగట్టింది. మనం మన టాలెంట్ని నమ్మాం. శ్రీవల్లి మన వైపు ఉన్న న్యాయాన్ని నమ్మింది. మనం గెలిచాం. లేదు చక్రి, శ్రీవల్లి సమయానికి తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి సమస్య జటిలం కాకుండా చూసింది. అదే నిజం. కానీ శ్రీవల్లి సర్వెంట్ని తీసుకురాకపోయినా మనం గెలిచేవాళ్ళం. ఎందుకంటే ఆ డిజైన్లో వాడిన కలర్ నీ ఐడియా, దాని ఫ్యాబ్రిక్ నీ ఆలోచన, ఆ డిజైన్ కొలత నుండి కస్టమర్ దాన్ని ఎందుకు కొనాలో చెప్పేంత వరకు నీ క్రియేటివిటీ. అలాంటప్పుడు అది జడ్జి ముందు అవలీలగా నువ్వు రీక్రియేట్ చేసి చూపిస్తావనేది నా నమ్మకం. అదే జరిగేది. మన అపోనెంట్కి అది సాధ్యం అయ్యేది కాదు కాబట్టి కేస్ మనకే ఫేవర్గా ఉండేది. ఇప్పటికీ నాకు నీ మీద ఎనలేని నమ్మకం ఉంది చక్రి. నేను ఊహతో డిజైన్ చేస్తాను, కానీ నువ్వు చదువుకున్నావు, శాస్త్రీయబద్ధంగా డిజైన్ చేస్తావు. అది నీ గొప్పతనం. ఆ గొప్పతనం, ఆ క్రియేటివిటీ ఎప్పుడూ ఉంటుందని నమ్ముతున్నాను చక్రి. రే సామ్రాట్, చక్రి ఏంటో మనందరికీ తెలుసురా. కానీ ఇవాళ నువ్వు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం శ్రీవల్లిరా. నీ అభినందనలు, నీ పొగడ్తలు శ్రీవల్లికి ఏం లేవా? శ్రీవల్లి, ఇదిగో, ఇది నీకే. ఏందండి ఇది? ఓపెన్ చేసి చూడు. డైమండ్ నెక్లెస్ తెచ్చాడేమో శ్రీవల్లి. రాధాకృష్ణుల బొమ్మ ఎంత మంచి ఉందో. నెల రోజుల క్రితం ఎప్పుడో ఈ బొమ్మని చూసి ఇష్టపడ్డావు కదా, అందుకే తెప్పించాను. థ్యాంక్స్ అండి. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నువ్వు మన పరువునే కాదు, కంపెనీ ప్రాణాన్ని కూడా కాపాడు. థ్యాంక్ యూ సో మచ్. నా పరిస్థితి అదే. అందుకే అందరినీ అనుమానంతో చూడాల్సి వచ్చింది. కానీ నువ్వు తప్పు చేయవని నమ్మకం ఉంది. ఏమండి, ఏమైందండి? ఉప్పెన్నెల వచ్చిన సమస్య ఆ దేవుడి దయ వల్ల శ్రీవల్లి పుణ్యమో కానీ బయటపడ్డాము. మీరు సామ్రాట్ ముందు కోర్టులో డిజైన్స్ వేయాల్సిన అవసరం రాకుండానే కేసు గెలిచాం. ఇంకెందుకండి బాధపడతారు? బాధ కాదా వంతిక, భయం. సామ్రాట్ ఏమన్నాడో విన్నావుగా? శ్రీవల్లి ధనియాల్ని కోర్టుకి తీసుకురాకపోయినా మనం కేసు గెలిచేవాళ్ళం అంట. అంటే నేను డిజైన్ వేస్తానని, ఇప్పటిదాకా ఈ డిజైన్స్ అన్నీ వేసింది నేనేనని వాడి నమ్మకం.
కానీ అది అబద్ధం. నీ చేత డిజైన్స్ వేయిస్తూ వాణ్ణి మోసం చేస్తున్నానని తెలిస్తే మన పరిస్థితి ఏంటి అవంతిక? నాకు అదే భయంగా ఉందండి. ఆడవాళ్ళ సాయాన్ని, ఆడవాళ్ళ ఆలోచనని యాక్సెప్ట్ చేయని సామ్రాట్ రేపెప్పుడైనా ఇప్పటిదాకా మార్కెట్లోకి పంపిన డిజైన్స్ మీరు వేసినవి కాదు, నేను వేసినవని తెలిస్తే సామ్రాట్ రియాక్షన్ ఊహించలేం. అందుకే అవంతిక, ఓ పక్క వాణ్ణి మోసం చేస్తున్నందుకు మరొక పక్క వాణ్ణి నమ్మిస్తూ నీ డిజైన్స్ని నా పేరు మీద చలామణి చేయిస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. పైగా వాడికి నిజం తెలిసిన రోజు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతుంది. ఇప్పుడేం చేయగలమండి? ఓ గండం గట్టెక్కిందని సంతోషం అనుకోవాలి. రేపు జరగబోయేది మన చేతుల్లో లేదు. అన్నింటినీ ఆ దేవుడిపైనే భారం వేసి బ్రతకాలండి. అదంతా తేలిక కాదవంతిక. నా చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాను. ప్లీజ్ అండి, అలా అనొద్దు. ఎవరి పేరనేది ముఖ్యం కాదు. ఎలాంటి అవంతరం లేకుండా కంపెనీ రన్ అవుతుంది. అందుకు తృప్తి పడాలి. అన్నింటినీ మనసులో పెట్టుకోకండి. అమ్మా జ్వాల, డాడ్, ఏంటమ్మా ఇది? నువ్వేం జరగాలనుకున్నావు? ఇప్పుడు ఏం జరిగింది? వాడు గెలిచి ఆ శ్రీవల్లి దాని మొగుడిని గెలిపించి నన్ను జైల్లో పెట్టించి చాలా మంచి పని చేశాడు డాడ్. ఏమంటున్నావమ్మా నువ్వు? నేను వాళ్ళ మీద గెలిచి వాళ్ళలా సెలబ్రేట్ చేసుకునుంటే గెలిచిన ఆనందంలో ఆ సామ్రాట్ని శ్రీవల్లిని మర్చిపోయేదానేమో డాడ్. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ క్షణక్షణం గుర్తుకొస్తూనే ఉంటారు. కలలో కూడా మర్చిపోయే ఛాన్సే లేదు. అమ్మా, ఇక్కడ నువ్వు వాళ్ళని గుర్తుపెట్టుకుని పగతో బాధతో రగిలిపోతున్నావు. కానీ అక్కడ వాళ్ళు నిన్ను మర్చిపోయి ఆనందంతో పండగ చేసుకుంటున్నారమ్మా. వాళ్ళకి ఒక్క రోజైనా అవకాశం ఉండాలి కదా డాడ్. రేపు బయటకొస్తాను. వచ్చిన మరుక్షణమే వాళ్ళ మరణ శాసనాన్ని రాస్తాను. కానీ తల్లి, నువ్విలా ఫీల్ అయిపోయి నా టెంపర్ని తగ్గించొద్దు డాడ్. వెంటనే బెయిల్కి ఏర్పాటు చేయి. రేపు ఈ టైంకి నేను బయట ఉండాలి. ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే, ఎల్లుండి సండే. బెయిల్ దొరకటం కష్టం తల్లి. అంటే ఈ 3 రోజులు నేను జైల్లోనే ఉండాలా? తప్పదమ్మా. అయితే నాకు ఇక్కడ VIP ట్రీట్మెంట్ అరేంజ్ చేయించు. అలాగేనమ్మా, చేస్తాను. తప్పుతుందా? ఈ 3 రోజులు 3 సంవత్సరాలుగా ఫీల్ అయి గడుపుతాను. బయటికొచ్చాను, ఇక సామ్రాట్ గాడి పతనమే. ఏమిటో నీకు అనుభవం ఇచ్చినా తత్వం బోధపడలేదు. నువ్వు నాకు అర్థం కావమ్మా. సరే, వస్తాను తల్లి. రే సామ్రాట్, నిన్ను చూస్తే జాలేస్తోందిరా. నాకెంత సంబరంగా ఉందో తెలుసా కృష్ణయ్య? కేసు గెలిచినందుకు కాదు, గిన్ని దినాలకు ఆయన నాతోటి మాట్లాడుతున్నందుకు. నా భర్త నన్ను అభినందిస్తూ నిన్ను రాధమ్మను గిఫ్ట్గా ఇచ్చినందుకు మస్తు దిల్ ఖుషి అవుతుంది. గిఫ్ట్ ఎలా ఉంది శ్రీవల్లి? గిఫ్టా? మస్తుగుంది. మీరు ఇష్టపడి తెచ్చిందా? వంక పెట్టనీకి ఏముంటది? నేనేదైనా నాకు నచ్చితే ఇష్టపడిందే తెస్తాను, ఇష్టపడే చేస్తాను. కానీ నువ్వే నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావు. అయ్యో, నేనేం చేసినా? కోర్టులో నువ్వు చేసిందేంటి? గామాత్రం మాట్లాడకపోతే మంచి మన దిక్కున్నదని ఎట్లా తెలుస్తుందండి? గందుకే తప్పక ధైర్యం చేసి మాట్లాడినా.
నేను చెప్తున్నది నువ్వు అక్కడ మాట్లాడినందుకు కాదు. మళ్ళా ఈ ఇంటి సర్వెంట్ తప్పు చేసింది. అవు చెప్పాలి కదా. మరెందుకు చెప్పలేదు? మీరు అప్పటికే మస్తు టెన్షన్లు ఉన్నారు. పైగా నాకు వచ్చిన డౌట్ నిజమో కాదో తెలియదు. ముందు క్లారిఫై చేసుకోవాలి కదా. కానీ గదే నిజమని ఎరికైంది. అలా అని నువ్వే నడుము కట్టి వీధులన్నీ తిరగాల? ఆ సర్వెంట్ వెంటబడి నువ్వే పట్టుకోవాలా? అంత స్ట్రెయిన్ అవసరమా? సమస్య మనదే కదండి. తక్లీఫ్ అనుకుంటే ఎట్లా? ఒక్క మాట నాకు చెప్పుంటే పోలీసులే ఆ సర్వెంట్ వాళ్ళని లాక్కొచ్చేవాళ్ళు కదా. పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కాగితాలు రాసేసరికి ధనియాలు ఊరు దాటిపోయేది. అంత టైం లేదు కదండి. కానీ నీ కడుపులో బిడ్డ ఉంది. ఈ ప్రాసెస్లో నీకు కానీ నీ కడుపులో ఉన్న బేబీకి కానీ ఏమన్నా అయితే